ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి అంతరిక్షం. అంటే మనిషి ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి జరిగితే పర్లేదు. కానీ మనిషి అడుగు పెట్టిన చోట విధ్వంసం జరుగుతోంది. మనిషి అడుగు పెట్టిన చోట నాశనం జరుగుతోంది. ఇప్పుడిక అంతరిక్షం కూడా నాశనం అవుతుందా? దాని వలన మొత్తం ప్రపంచం ఏమవుతుందో తెలీదు. ఎందుకంటే మనిషి తను కనుక్కుని ఆ తర్వాతన తను చెయ్యలేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతుంటే, అంతరిక్ష పరిశోధనలకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారట. తాజాగా దీనికి సంబంధించినటువంటి అంతరిక్షంలో డేటా ప్రాసెసింగ్‌ని మరింత వేగవంతం, సులభతరం చేసే దిశగా హైదరాబాద్‌కి చెందినటువంటి అంకుర సంస్థ ఇప్పుడు సరికొత్త ముందడుగు వేసింది. ఆహ్, ఇది అంతరిక్షంలో కృత్రిమ మేధ ఏఐ ప్రయోగశాలను ఏర్పాటు చేయబోతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకి చెందినటువంటి పిఎస్ఎల్వి సంబంధించినటువంటి మిషన్‌లో భాగంగా ఆర్బిటాల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ పేరుతో ఈ ఏఐ ప్రయోగశాలను డిసెంబర్‌లో నింగిలోకి పంపబోతోంది. దీని వ్యవస్థాపకుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంటే భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ తమదే అవుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ డేటాని వేగంగా అనలైజ్ చేయడం వేరు. లేదా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అక్కడ కంట్రోల్ చేయగలుగుతామా లేదా అన్నది చూడాల్సుంది.